ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో మండుతున్న ఎండలు, పలు జిల్లాల్లో వడగాల్పుల హెచ్చరిక. వాతావరణం ఎందుకు అంత హెచ్చరికలు చేసింది? అసలు ఏ ఏ జిల్లాలకు ఎంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉందనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. ఈ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించాయి. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండనుంది. విజయవాడలో ఆదివారం వాతావరణం పొడిగా మరియు అత్యంత వేడిగా ఉండనుంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు గాను, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలు గాను నమోదయ్యే అవకాశం ఉంది. సో, ఉదయం నుండి ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నం సమయానికి గరిష్ట స్థాయికి చేరుకుంది. సూర్యరశ్మి తీవ్రత 10గా ఉంది. అదేవిధంగా ఇది అత్యంత ప్రమాదకర స్థాయికి దగ్గరగా ఉండడంతో చర్మంపై ఎండ ప్రభావం నేరుగా పడే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం 40% ఉంటుంది. గాలి వేగం గంటకు 10 మైళ్ళు వేగంతో దక్షిణ దిశ నుండి వీస్తుంది. పగటిపూట వాతావరణం పూర్తిగా ఎండగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తాజా సమాచారం ప్రకారం ఈ ఆదివారం రాష్ట్రంలో పలు మండలాల్లో తీవ్ర వడగడుపులు వీచే అవకాశం ఉంటుందని చెప్పింది. ఎన్టీఆర్ జిల్లా, పార్వతీపురం, అదేవిధంగా మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంటుందని చెప్పింది. రాయలసీమ, సెంట్రల్ ఆంధ్ర జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీస్ నుండి 42 డిగ్రీస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్తోంది. ఇది చూసారు ఫ్రెండ్స్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.